RTI Live News. Ask for right. మహబూబ్నగర్ టౌన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా బి శ్రీనివాస్ రజక పోటీ చేయడం జరిగింది. వారితో పాటుగా మహబూబ్నగర్ పట్టణ రాష్ట్ర వ్యాప్తంగా రజక సోదరులు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుండి అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతోంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సోదరులు, బీసీ సోదరులు వారికి మద్దతు పలికి వారి గెలుపున కృషి చేయాల్సిందిగా అందరినీ కోరుచున్నారు. రజకులు రాజకీయంగా ఎదిగితేనే వారు రజక సమస్యలతో పాటుగా స్థానిక సమస్యలు కూడా పోరాడేందుకు జాతి ప్రయోజనాలను కలిగే విధంగా వారు ఎదగాలని, వారి గెలుపునకు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని కోరుతున్నారు. మీ నడిమింటి శ్రీనివాస్ నేషనల్ దోబీ రిజర్వేషన్ జాతీయ కన్వీనర్తో పాటుగా స్థానిక రజక సంఘం నాయకులు మల్లేష్ పాండు, నరసింహులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా రజక కులానికి చెందినటువంటి పి శ్రీనివాస్ గారు స్వతంత్ర అభ్యర్థిగా వారు పోటీ చేయడం మాకు ఆనందంగా ఉంది. నా పేరు నడిమింటి శ్రీనివాస్, నేషనల్ దోబీ రిజర్వేషన్ జాతీయ కన్వీనర్. మా ఆలోచన విధానం ఒకటే, ఎక్కడ కూడా రజక సోదరులు సమాజంలో చైతన్యం కావాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, సామాజిక ఆలోచనతోన ఈసారి రాష్ట్రంలో 200 పైచులకు కౌన్సిల్ పోటీ చేస్తున్న తెలంగాణ వ్యాప్తం కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా మన వాడు ఉన్నా వారికి సంఘీభావం తెలపండి. రాజకీయాలకు అతీతంగా మన వాళ్ళని గెలిపించే పని మొదలు పెడదాం. ఎందుకంటే మనవాడు చైతన్యం అయితే మన జాతికి ఆదర్శం ఉంటుంది. కాబట్టి అటువంటి నాయకులు గెలిపించుకునే సంకల్పంతోన ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి చెప్తా ఉన్నాం. మేము ఒకటే మాట, మన జాతి ఆనిమూర్తాలు ఎవరైతే ఉంటారో స్వార్థం చింపుతం లేకుండా సమాజానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని గెలిపించి ముందుకు నడిపే విధంగా మనం కూడా నిర్ణయం తీసుకోవాలి. అదే కాకుండా రాష్ట్రంలో అన్ని పార్టీలు మనం పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కూడా మన వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, మేము ఎక్కడున్నా కూడా మన వాళ్ళకి మద్దతు ఇచ్చి గెలిపించే పని మొదలు పెట్టండి. పార్టీలకు ఖచ్చితంగా రాజకీయాలకు మనం పక్కన పెట్టేసి మన వాడు ఉంటే ఖచ్చితంగా మనం గెలిపించే విధంగా రాజకీయ సోదరులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సోదరులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అందరినీ గెలిపించే పని మొదలు పెడదామండి. అదేవిధంగా మా మామదారు పట్టణం ఉన్నటువంటి తమ్ముడు బి శ్రీనివాస్ గారిని కూడా ఈ పట్టణ వాసులందరూ ఒకే లక్ష్యంతో గెలిపించి వారిని ముందు కూడా విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, ఇటువంటి వారు మన సమాజంలో చైతన్యం వస్తే రాజకీయంగా ముందునే ఆలోచన చేస్తారు. కాబట్టి భవిష్యత్తు తరాలకు మనం అందించే విధానం ఒకటే. ఎంతసేపు ఉన్న యాచకులా మనం ఉంటున్నాం, కానీ యాచకులం కాదు. మేము కూడా శ్రమశక్తి కులాలము. అదేవిధంగా మేము కూడా సమాజాన్ని ఒక రకంగా మేము ఆదర్శం తీసుకునే వ్యక్తులము. సమాజంలో మేమెంతమంది మాకంత వాటా అని చెప్తున్నాం. కాబట్టి సమాజం కూడా మా వంతు పాత్ర పోషించడానికి సమాజంలో మామూలుగా పెద్దలు నిలబడుతుంది. కాబట్టి ఎక్కడ రజక సోదరులు నిలబడ్డా వారికి సంఘీభావం తెలపండి. పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఉన్నా సరే మాకు అభ్యంతరం లేదు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా మనవాన్ని గెలిపించే విధంగా నిర్ణయాలు తీసుకొచ్చిన మేము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సోదరులకు మరి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఏకమైదాన్ని జాతిని కాపాడుకుందాం. మనకున్నటువంటి లక్ష్యం ఒకటే, మనకున్నటువంటి ఆలోచన విధానం ఒకటే. సమాజంలో మనం చేస్తున్నటువంటి లోపాలకు, ఆటుపోట్లకు, భావితరాలకు మనం ఆదర్శంగా మనకు రాజకీయ నిలవాలంటే మన అభ్యర్థిని గెలిపించండి. ముఖ్యంగా పాలమూరు కలిసినటువంటి శ్రీనివాసు గారి మరి మిమ్మల్ని క్యాండివాసులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారిని గెలిపించి ముందుకు నడిపే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని కోరుతున్నాను. జై రజక, జై రజక, వర్ధిల్లాలి రజకుల ఐక్యత, వర్ధిల్లాలి రజకుల ఐక్యత. జై ఐలమ్మ, జై గాడ్గే బాబా, జై మడివాల మాసిదేవ.